ప్రజలపై విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏలూరు వైసీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, మాజీ డిప్యూటీ మేయర్ గుడిదేశి తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. సుమారు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేశారు. ఇది ఎవరూ మొయ్యలేని భారం. ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ముఖ్యమంత్రి గారు జగన్ గారు చాలా బిల్లులు పెంచారు. ప్రజలకు భారం కాబట్టి నేను ఎలక్షన్లో గెలిస్తే ఈ 5 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కరెంటు ఛార్జీలు పెంచను, కరెంటు ఎవరికి కూడా ఉచితంగా ఇస్తానికి ప్రయత్నిస్తాను, ఎవరికి ఉన్న ఛార్జీలు మాత్రం పెంచను అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎలక్షన్ హామీల్లో అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి మీటింగ్లోనూ ఇవే మాటలు చెప్పుకుంటా ఆయన కరెంటు ఛార్జీలు పెంచను, నేను రైతులకు కానీ చిన్న బడుగు బలహీన వర్గాలకు కానీ నిరుపేద కుటుంబాలకు కానీ అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటాను, కరెంట్ ఛార్జీలు పెంచను, నేను దానికి విరుద్ధం అని చెప్పి ఆయన ఎలక్షన్లో మాట్లాడటం జరిగింది. కానీ ఈ సుమారు 6 నెలల్లోనే 2 సార్లు, ఒకసారి 9,000 కోట్లు, ఒకసారి 6,000 కోట్లు పెంచి 15,000 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రజలపై వేశారు. ఈ వేసిన దాన్ని కట్టలేక ప్రజలందరూ కూడా అలో లక్షణ ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఈ 6 నెలల్లోనే మాకు ఈ ప్రభుత్వం యొక్క చేతకానితనం తెలిసింది. మేము మళ్ళీ జగన్ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఈ కరెంటు ఛార్జీలు మేము కట్టలేము, తగ్గించమని